హనుమంతుడిపై అనుచిత వ్యాఖ్యలు రాజమౌళి పైన అయితే కేసు వేయడం జరిగిందనమాట. సో మరి రాజమౌళి గారు ఇటీవల కాలంలో వారణాసి సినిమా దాని టైటిల్ లాంచ్ అలాగే ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా స్టేజ్ పైన స్పీచ్ మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు కొంచెం కాంట్రవర్సీ అయింది, అందరికీ తెలిసిందే. అయితే మరి రాజమౌళి గారు అసలు ఏం మాట్లాడారు అని చూసుకుంటే కనుక రాజమౌళి గారు మా నాన్నగారు చెప్పారు మన వెనకమాల హనుమంతుడు ఉండి నడిపిస్తాడు అని చెప్పి. సో మరి ఈ ఈవెంట్ సవ్యంగా జరగలేదు, నాకు హనుమంతుడి మీద కోపం వచ్చింది అని చెప్పి ఆయన అయితే మాట్లాడారు. మా ఆవిడ కూడా హనుమంతుడిని పూజిస్తుంది, ఓ స్నేహితుడిలాగా ఆయనతో అన్నీ చెప్పుకుంటుంది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో నాకు కూడా రామాయణం మహాభారతం అంటే ఎంతో ఇష్టం. నేను ఎప్పటి నుంచో మహాభారతాన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్లా చేయాలని చెప్పి దాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి నేను చేస్తూ ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మరి అయితే రాజమౌళి గారు ఆ మాటల్లో ఆ స్పీచ్ మాట్లాడుతూ మరి నాకు హనుమంతుడు నా వెనకమాల ఉండి ఇప్పుడు నడిపించలేదే, ఈ ఈవెంట్ నేను అనుకున్న విధంగా రాలేదు, పొరపాట్లు జరిగాయి అని చెప్పి. సో నాకు అప్పుడు కోపం వచ్చింది దేవుడి పైన, అలాగే ఈ మాటలు చెప్పిన మా ఇంట్లో వాళ్ళపైన కూడా. సో అప్పుడు నా వెనకుండా నడిపించలేదు అని చెప్పి ఆయన ఆ మాటని బహిర్ముఖంగా చెప్పారనమాట. సో మరి అక్కడి నుంచి చాలామంది దాన్ని వేరే వేరే విధాలుగా తీసుకున్నారు. ఆయన స్పీచ్ మొత్తం వినకుండా ఆ ఒక్క మాట హైలైట్ అయితే చేశారనమాట. సో దానిపైన రాష్ట్రీయ వానరసేన అనే వాళ్ళైతే వెళ్ళి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో రాజమౌళి గారు ఇట్లా మాట్లాడటం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి, సో ఖచ్చితంగా దీనిపైన కఠిన చర్యలు అనేవి తీసుకోవాలి, ఇంకెవరో కూడా మా హనుమంతుడి పైన లేదంటే ఇంకేదన్నా ఇతర దేవుళ్ళ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కొంచెం ఆలోచించాలి, అలా ఆ లెవెల్లో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళైతే కేసును పెట్టడం జరిగిందనమాట. మరి పోలీసులు కూడా దానివైపు తగినంగా విచారించి దానిపైన యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అయితే మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా దానిపైన ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్యాన్స్ అయితే ఆ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఫిదా అయిపోయారు, ఇది కదా మేము కోరుకునేది మా హీరో నుంచి అని చెప్పి. సో మరి అంతా బాగా చేసుకునే ఆ ఈవెంట్ కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల, అక్కడ టెక్నికల్ గ్లిచ్ రావడం వల్ల రాజమౌళి గారు అంత మాట అనాలా దేవుణ్ణి అని చెప్పి అందరూ కూడా దానిపైన చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. సో మరి ఈ వానరసేన కూడా దానిపైన స్ట్రాంగ్గా నిలబడి కేసు అయితే పెట్టడం జరిగింది. సో మరి అది ఎంత దూరం వెళ్తుంది, ఆయన మాటలు ఎక్కడి దాకా ఇంకా దారితీస్తాయి, ఇంకెవరన్నా మనోభావాలు దెబ్బతింటాయా లేకపోతే ఏంటి అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఏమైనా రాజమౌళి గారు దీని నుంచి ఎట్లా బయటపడతారనేది చూడాలి.